బదిలీల బంతాట ఐఏఎస్లో ఆడుకుంటున్న సర్కారు కుర్చీలో కుదురుకోకముందే మళ్ళీ ట్రాన్స్ఫర్లు 2.5 ఏళ్లలో 15 సార్లు అధికారుల బదిలీలు కొంతమందికి 4 సార్లు పోస్టుల మార్పు కాంగ్రెస్ సర్కారు తీరుతో బ్యూరోక్రాట్లో అభద్రత వరుస స్థానచలనాలతో పెరుగుతున్న కలవరం ఆరోపణలున్న అధికారులకు మాత్రం అదే చోటు. సో 2.5 ఏళ్లలో బదిలీలు 4 సార్లు కృష్ణాదిత్య, అందీప్ దురిశెట్టి, దాసరి హరిచంద్ర, సిహెచ్ ప్రియాంక. సో వీళ్ళందరూ 2.5 ఏళ్లలో 4 సార్లు బదిలీ అయినట్టు, అంటే 6 నెలలకు ఒకసారి బదిలీ అయ్యారు. 3 సార్లు దానకిషోర్, సంజయ్ కుమార్, హనుమంత్ కుమార్, అశోక్ రెడ్డి 4 సార్లు బదిలీ అయ్యారు. 3 సార్లు అంటే ఎంత తుగ్లక్ పాలన నడుస్తుంది చూడండి. బదిలీల విషయంలో గింత తుగ్లక్ పాలన ఎక్కడ ఉంటుందా? సో కనీసం 2 ఏళ్ళైనా పని చేసినప్పుడే ఒక ప్రాంతం లేదా శాఖపై ఆ అధికారికి పట్టు కుదిరి పరిపాలన సవ్యంగా సాగుతుంది. ఫలితంగా అక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఒక చోట కుదురుకోకముందే మరో చోటుకు బదిలీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యూరోక్రాట్ల కుర్చీ మారుస్తున్నది. రేవంత్ సర్కార్ అధికారికి వచ్చినటువంటి 2.5 ఏళ్లలో 15 సార్లు ఐఏఎస్లు బదిలీ అయినట్టు సమాచారం. అందులో కొందరు 5 సార్లు బదిలీ, మరికొందరు సగటున 2 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన అధికారులను గమనం. వరుస బదిలీతో అధికారులు కలవడంతో పాటు ఒకంత అభద్రతా భావానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. తరచూ ఇలా బదిలీ చేస్తూ పోతే ఏమవుతుంది? కన్ఫ్యూజన్లో పడతారు. ఇలా ఎలా దృష్టి పెట్టగలని అసహనం వ్యక్తం చేస్తున్నారట. సో దానకిషోర్, సంజయ్లకు మళ్ళీ బదిలీ. సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినట్టు నుంచి ఆయనకు స్థిరత్వం లేకుండా తిప్పుతూనే ఉన్నది. గతంలో పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా అదనబాద్లో పెంచింది. ఆ తర్వాత లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన ఐఏఎస్ల బదిలీలో ఆయన్ను విపత్తుల నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. సరిగ్గా 57 రోజులు తిరగకుండానే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీనికి తోడు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అదనబాద్లు ఇచ్చింది. మరో సీనియర్ ఐఏఎస్ సంజయ్ కుమార్ను ప్రభుత్వం రాష్ట్రం దాటించింది. హెల్త్ పాలసీ రూపకర్తగా చెప్తున్న ఆయన్ను ప్రభుత్వం ఎక్కడ స్థిరంగా పనిచేసుకునే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఆయన పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత కొద్ది రోజులకే బదిలీలో గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియమించింది. తాజాగా బదిలీలో ఆయన న్యూఢిల్లీ తెలంగాణ భవన్కు పరిమితం చేశారు. ఎస్సీ గురుకుల సొసైటీకి ప్రతి 4 నెలలకు ఒక అధికారి, కొందరికి తప్పని వరుస బదిలీలు, ఐఎన్పిఆర్తో సర్కారు ఆటలు. ప్రతి దగ్గర కూడా అసలు ఇది ఒక తుగ్లక్ పాలన అనుకోవచ్చు. కేసీఆర్ తుగ్లక్ పాలన ఆయన అంటే కేసీఆర్ మించిన తుగ్లకు రేవంత్ రెడ్డి తయారయ్యాడు.